ఇంజనీర్ జాబ్స్ అయితే పడ్డాయండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో. సో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్స్ ఏంటంటే మెయిన్గా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పడ్డాయి. ఫస్ట్ ఏంటంటే మొత్తము 604 వేకెన్సీస్ ఉన్నాయి. 604 ఏడబ్ల్యూ జాబ్స్ అయితే ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఏపీ ట్రాన్స్కో అంటారు కదా, దాంట్లో అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి 167, సివిల్ వాళ్ళకి 23, టెలికాం వాళ్ళకి 10, మొత్తంగా 200 పోస్టులు ఉన్నాయి ఏపీ ట్రాన్స్కోలో. సో అదేవిధంగా ఏపీ జెన్కోలో ఏడబ్ల్యూ పోస్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు 80 ఉన్నాయి. అట్లానే సివిల్ వాళ్ళకు 20 ఉన్నాయి. మొత్తం 100 పోస్టులు ఉన్నాయి, 100 పోస్టులు ఏపీ జెన్కోలో. సో అదే నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎస్పీడీసీఎల్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి 125 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకి 6, టెలికాం వాళ్ళకి 4, మొత్తం 135 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తంగా ఏపీ సిపిడిసిఎల్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి 56 ఏడబ్ల్యూ పోస్టులు, సివిల్ వాళ్ళకి 3, టెలికాం వాళ్ళకి 1, 60 పోస్టులు ఉన్నాయి. సో అలానే ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి 128, సివిల్ వాళ్ళకి 4, 135 ఉన్నాయి మొత్తము. సో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో కింద మీకు యూట్యూబ్లో పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీ యొక్క ఏజ్, క్వాలిఫికేషన్, రిజర్వేషన్స్ ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క 604 ఏడబ్ల్యూ పోస్టులు అయితే మీరు ఏదో ఒక జాబ్ సంపాదించగలరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సో కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసుకొని, అలాగే మా ఛానల్లో వస్తున్న ట్యుటోరియల్స్ కూడా చూసుకొని నేర్చుకోగలరు సబ్జెక్ట్ అది. థ్యాంక్ యూ.